తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే నాగార్జున గారు. నమస్తే కిషోర్ గారు. నాగార్జున గారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సరే మనం డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒకటే అంశం చర్చనీయాంశం. అభివృద్ధి లేదు, మిగతా విషయాలు లేవు, సామాజిక పరిస్థితులు, మిగతా ఏ అంశాలు లేవు. ప్రస్తుతం అన్నీ పక్కకు పోయాయి. ఒకే ఒక్కటైతే నడుస్తోంది. అమరావతి రాజధాని మీద సాక్షి డిబేట్లో చేసినటువంటి వ్యాఖ్యలు, దాని పర్యవసానాలు, దాని మీద వస్తున్నటువంటి ప్రతిస్పందన, నిరసన కార్యక్రమాలు, పడుతున్నటువంటి కేసులు, ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. రాష్ట్రం అట్టుడికిపోయేలా చేసినటువంటి పరిస్థితి. సో దానికి కంటిన్యూషన్గా అన్నట్టుగా ఉదయాన్నే ఈరోజు సాక్షి జర్నలిస్టు, మాజీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావును ఆయన నివాసంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, చంద్రబాబు పోలీసు రాజ్యం నడుపుతున్నాడు అంటే, ఒక పక్క వీళ్ళు నాతో బాగానే ఉన్నారు, ఐడి కార్డులు చూపించారు, మర్యాదను నడుచుకున్నారు, నన్నేం ఇబ్బంది పెట్టలేదు, నన్నేం ఏమనలేదు అని అంటూనే ఈ కామెంట్లు కూడా చేశారు. సో మొత్తానికైతే అరెస్ట్ అనేది జరిగింది. మరి రేపు కోర్టు ముందు హాజరుపరిస్తే కోర్టు ఏం చేస్తుందో ఏంటో తెలియని పరిస్థితి. దాదాపు 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సరే, కొమ్మినేని అరెస్టుకే మరి అసలు దారుణాలు చేసినటువంటి, అసలు దుర్మార్గంగా మాట్లాడినటువంటి ఆ విషపురికి ఎక్కడా అనేది ఇప్పుడు అందరి ప్రశ్న. మరి అతన్ని ఎప్పుడు, కృష్ణరాజుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది కూడా కొంత సందేహం. సరే, ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఖచ్చితంగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ అరెస్టులు దేనికి దారితీస్తాయి? రేపటి రోజున అంటే న్యూట్రల్స్, తెలుగుదేశం, వైసీపీ కాసేపు పక్కన పడకుండా న్యూట్రల్స్ ఆలోచన దీని మీద ఏ విధంగా ఉంది? అసలు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తున్నారు, వాళ్ళ భావన ఏంటి, ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది మనం మాట్లాడే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అసలు ఈ అంశం మీద, ఈ అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే కిషోర్ గారు, బాధతో చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, జర్నలిజం, ప్రభుత్వాలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరికి భయపడినా భయపడకపోయినా కనీసం మీడియాకి భయపడేటువంటి సందర్భం ఉండేది. అది ముఖ్యమంత్రి కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు చెబుతారు ప్రజలకు అనే భయం ఉండేది. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి 3 తరాలుగా ఫ్యాక్షన్ ఫ్యామిలీ అయినటువంటి వ్యక్తి రావడంతో ఏంటంటే, అతను ఒక రాజకీయ నాయకుడు అనేది మర్చిపోయి ఒక ముఠా నాయకుడిలాగా తయారయ్యాడు. తను చెప్పాలనుకున్నది జనంలోకి మిగతా వాళ్ళు పంపించలేరు కాబట్టి అనేటువంటి తన మానసిక పుత్రికగా ఒక విషపత్రికని, విష ఛానల్ని అతను ప్రారంభించిన రోజునే జర్నలిజం విలువలు, మీడియా ఇది అనేటువంటిది ఆ రోజు నుంచి పతనమవుతుంది. ఆంధ్రప్రదేశ్ మీడియా హిస్టరీ కనుక తీసుకుంటే, సాక్షి పుట్టక ముందు, సాక్షి పుట్టిన తరువాతని మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఒక దోపిడీ దొంగ గనక ఒక భారీ ఎత్తున ఒక బ్యాంక్ రాబరీ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి వాళ్ళని తన చుట్టూ చేర్చుకుంటారు అనే ఉదాహరణ తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తులందరినీ అలాంటి వాళ్ళనే చేసుకున్నాడు. అంటే ఏ రకమైనటువంటి బేస్ లేకుండా, ఎలాంటి తడబాటు లేకుండా, పచ్చి అబద్ధాన్ని కూడా నిజంలాగా మాట్లాడగలిగిన వాళ్ళు అతనికి కావాలి. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశాన్ని కూడా కొంత నేను బ్లేమ్ చేస్తాను. తోటకూర దొంగతనం చేసినప్పుడే అతన్ని దండించుంటే ఇవాళ గజ దొంగలాగా అయి ఉండేవాడు కాదు. మీకు ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయంలో ఇంటి కోడిని మేము కోసుకున్నట్టుగా అన్న ఉద్దేశంతో వాళ్ళ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో మీ చేతిలో కత్తి పెట్టి పేపర్లో ఫ్రంట్ బ్యానర్ ఐటమ్ వేసేసి నారాసుర రక్త చరిత్ర అన్నప్పుడు మీరు ఎందుకు చర్య తీసుకోలేదు? ఆ పత్రికను ఎందుకు వదిలేశారు? కాబట్టి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది వాళ్ళు? మీకు కేవలం ఒక ప్రాంతం, చారిత్రాత్మకమైనటువంటి, క్రీస్తు పూర్వం నుంచే ఉన్నటువంటి ప్రాంతం, ప్రపంచంలో చాలా దేశాలు నాగరికత నేర్చుకోనప్పుడే దేశాలకి వాణిజ్యం చేసినటువంటి ప్రాంతం, రాజధాని ప్రాంతమైనటువంటి దాన్ని
ఆ మాట ఉచ్చరించాలంటే కూడా నా నోట మాట రావట్లేదు వాళ్ళు మాట్లాడినటువంటి మాట. ఇవాళ వాళ్ళ మీద కేసులు పెడతామంటారేంటి? ఏనాడు జరగాల్సింది ఇది? పింక్ డైమండ్ పోయింది అన్నప్పుడు అయినా, ఉన్న నగలన్నీ మీరు తోకొని వచ్చి మీ బెడ్రూమ్లో పెట్టుకున్నారన్నప్పుడు అయినా, ఒకే సామాజిక వర్గానికి 40 డిఎస్పీ పోస్టులు 42, 43 అని రాసినప్పుడు 35 డిఎస్పీ ఇవన్నీ అబద్ధాలేగా. తదనంతర కాలంలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ అబద్ధాలని వాళ్లే ఒప్పుకున్నారు కదా. ఆ రోజున మీరేం చర్య తీసుకున్నారు? కనీసం లీగల్ బ్యాటిల్ కన్నా వెళ్ళారా మీరు? ఇంకా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత అతని పాదయాత్ర తర్వాత 1-2 కేసులు వాళ్ళు వేసారే కానీ మౌనంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి దొంగల ముఠ రాష్ట్రంలో మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, బ్రాహ్మడు మేకల కథ అని చెప్పేసి, మేక కథ అని. మేకను తీసుకొని పోతా ఉంటే నలుగురు ఎదురొచ్చి అది మేక కాదు కుక్క అంటే నమ్మేసి వాడు వదిలేసి వెళ్ళిపోతారు. అదే పద్ధతిలో ఒకే పదాన్ని ఒకే మాటని పదే నమ్మించి జనంతో చేయడంతో 2019లో మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా నాశనం చేసి తీసుకొచ్చారు. అయిపోయింది. అయిన తర్వాత ప్రజలు రియలైజ్ అయ్యారు. నేను పదే నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు నేను థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. ఒక తప్పు చేసినప్పటికీ కూడా ఆ తప్పుని ఎంత ఫాస్ట్గా సరిదిద్దుకున్నారన్నప్పుడే ఆంధ్ర ప్రజలకు ఉన్నటువంటిది ఏంటంటే వీళ్ళు చాలా షార్ప్ బ్రెయిన్, మంచి రేస్ అనేటువంటి పేరుంది. దాన్ని నిలబెట్టుకున్నారు 2024లో. 3 ప్రాంతాలు కూడా నిర్ద్వందంగా 3 రాజధానులు అనేటువంటి దాన్ని తిరస్కరించి మాకు అమరావతి రాజధాని అనేటువంటిది సింగిల్ పాయింట్ తీర్పు వాళ్ళు ఇచ్చిన తర్వాత కడుపు మంట చల్లారటం లేదు. మెయిన్ రీజన్ ఏంటంటే దాని మీద ఎంతగా విషం కక్కాలో మీకు తెలుసు. సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. ఎన్ని రకాల నెరేటివ్స్ క్రియేట్ చేశారు. దాన్ని శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, అమరావతి అన్నారు, మునిగిపోద్దన్నారు. నిజంగా దేవతల ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆ ప్రాంతానికి ఉంది కాబట్టి ఇన్ని రకాల కుట్రల్ని కుతంత్రాలను కూడా తట్టుకొని ఇవాళ మళ్ళీ అది ఎందుకు నిన్నగాక మొన్న మహానాడు కడపలో ఎందుకు పెట్టారు, అమరావతిలో ఎందుకు పెట్టలేదని ఓ దిక్కుమాలను క్వశ్చన్ వాళ్ళంతా వాళ్ళే వేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న బోట్లన్నీ ఆ ఉన్న బోట్లు మొత్తం తీసుకొస్తే తప్ప తీసుకొచ్చినా సరిపోవు కదా, అమరావతిలో పెట్టాలంటే మునిగిపోద్ది కదా అని చెప్పేసి దిక్కుమాలను సూత్రీకరణ చేసినటువంటి నికృష్టులు అదేనండి ఉన్నారు కదా. ఇప్పుడు మీరు నేను ఉన్నాం కిషోర్ గారు. పద్ధతి తప్పి ఒక మాట అబద్ధం ఆడాలంటే కూడా 1-4 సార్లు ఆలోచిస్తాం. మన ట్రాక్ ఏంటి, మన పద్ధతి ఏంటి, ఒక స్టేచర్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఈ మాట మాట్లాడితే ఎలా ఉంటుందని 100 సార్లు ఆలోచిస్తాం. మన నోటమాట రాదు అది. కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అబద్ధాల ప్రాతిపదిక మీద వచ్చినటువంటి పార్టీ కానీ, వ్యక్తులు కానీ, నాయకులు కానీ మంచినీళ్ళ ప్రాయం వాళ్ళకి. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళని మీరు చెప్పినట్టుగా దేవతలు ఎందుకో ఆ పార్టీని బలంగా ఆశీర్వదించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మహానాడుకు ముందు మేము ఒక పెళ్లి కార్యక్రమం కోసం రాయలసీమ ప్రయాణం అయ్యాం. అసలు నడండాకాలంలో అడుగడుగునా వర్షం, కుంభవృష్టి. నేను ఆ తర్వాత మళ్ళీ మహానాడుకు కూడా నాకు లాస్ట్ మినిట్లో ఆహ్వానం వచ్చే పాస్లు అవన్నీ అరేంజ్ అయ్యాయని చెప్పేస్తే సరే డ్యూటీ మీద అక్కడ మహానాడుకి వెళ్ళాను. వెళుతున్న సందర్భంలో ఎక్కడ చూసినా సరే చల్లటి వాతావరణం, మబ్బులు పట్టుంది, మహా అయితే 4 చినుకులు రావటం తప్ప 3 రోజులు అసలు డిస్టర్బ్ చేయాల వాతావరణం. ఎక్కడ చాలా మంది ఆశ్చర్యపోయారు, ఇంత చల్లగా ఉంటుందా రాయలసీమలో అనేటటువంటి భావన. అది కూడా ఇప్పుడు రోహిణీ కార్తీలో రోడ్లు బగిలే ఎండలు గాయాల్సిన టైంలో విపరీతమైన వర్షాలు, 3 రోజులు చక్కగా ఏ ఆటంకం కూడా జరగకుండా ఉండటం అనేది కూడా ఈ కడుపు మంటకి యాడ్ అయింది. అవును, అంతకు ముందు విపరీతమైన వర్షాలు, అసలు 400% ఎక్కువ, 500% ఎక్కువ, అది కూడా రాయలసీమలో అన్నారు. తేడా చూస్తే ఈ 3 రోజులు మాత్రం గ్యాప్ ఇచ్చి చేసుకోండి, మీ కార్యక్రమం చేసుకోండి అన్నట్టుగా ఏదో చల్లటి చిరుజల్లులు 4 పడ్డాయి తప్ప అసలు ఎక్కడా లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటేనండి, వీళ్ళేదో ఆషామాషిగా సందర్భానుసారంగా మాట్లాడిన మాట కాదని నేను బలంగా ఎందుకు నమ్ముతున్నానంటే వాళ్ళు అనుకున్నది ఏది నెరవేరట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడికి అప్పులు 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోయాం కాబట్టి ఏ పథకాన్ని ఈయన చేయలేడు అన్నాడు. చక్కగా పెన్షన్ అనేది రాగానే ఇది 4,000 అది 3,000 కలిపి ప్రతి నెల టెన్షన్గా 1వ తారీఖున తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేరు అనుకున్నారు, ఉద్యోగస్తులకు వెళ్ళిపోతున్నాయి. ఏ పథకం ఎప్పుడు చేస్తామనేటువంటిది రేపు అమ్మఒడి ఇప్పుడు ఉన్నటువంటిది దీన్ని తల్లికి అనేటువంటిది ఇస్తున్నారు, రైతులకి చెప్పేశారు. ఇవన్నీ గనక ఇంప్లిమెంట్ అయిపోతే వాళ్ళకున్న 40% ఓటు బ్యాంకు, ఇందాక మీరు న్యూట్రల్ ఓటర్స్ అన్నారు, నేను ఎక్కడ విశ్లేషణ చేసినా వాళ్ళ మీదే స్ట్రెస్ చేస్తాను.
తెలుగుదేశానికి ఉన్నటువంటి 40% ఎవరైతే కార్యకర్తలు అభిమానులు ఉన్నారో వాళ్ళు ఎక్కడికి పోరు. అలాగే వైఎస్ఆర్సీపీకి 40% మొన్న ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి పోరు. కానీ జయాపజయాలు నిర్ణయించేది ఈ 10% ఎవరైతే ఉన్నారో 10-15% వీళ్ళు మాత్రమే. 2019లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని భ్రమలు కల్పిస్తున్నారు అనేటువంటిది, లేదా వీళ్ళు చేసిన విష ప్రచారాన్ని వాళ్ళు నమ్మారు కాబట్టి ఆ పక్కకి వెళ్ళారు, ఆయనకి 50% వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన రాక్షస పాలన, సంక్షేమం అనే పేరులో జరిగిన దోపిడీ, ఏమీ డెవలప్మెంట్ లేకపోవడం చూసిన తర్వాత ఆ న్యూట్రల్ ఓటర్స్ ఇటు రావడం మూలానే 54-55% వాళ్ళకి రావటం, వీళ్ళకి 40%. ఒకటి. రెండోది, వాటికంటే ఇంపాక్ట్ చూపించింది ఏంటంటే బూతులు, ఆడవాళ్ళని బయటికి లాక్కురావటం, ఏ సంబంధం లేనటువంటి వాళ్ళని ఇష్టానురాజ్యంగా మాట్లాడటం అనేది న్యూట్రల్ ఓటర్స్లో చాలా మార్పు తీసుకొచ్చింది, ఘన విజయాన్ని సాధించింది. మీరు అందులో మెజారిటీ చూడండి ఎట్లా వచ్చినాయి. మామూలుగా 5,000, 10,000, 20,000, 30,000 అంటే గొప్ప. ఏమీ తాడు బొంగురం లేనాడు కూడా 40,000, 50,000, 70,000 అంటే ప్రజాగ్రహం అలా వచ్చింది. వచ్చిన తర్వాత మీరైనా నేనైనా కాస్త విఘ్నత కలిగిన వాళ్ళం ఆ పరిస్థితుల్లో ఉంటే ఏమనుకుంటాం, అరే 151 సీట్ల దగ్గర నుంచి నన్ను 11 సీట్లకు పడేశారంటే నేనేం తప్పు చేశాను, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఏం తప్పు చేశారు, మనం ఏం తప్పు మాట్లాడాము, ఇది కదా ఆలోచించుకోవాల్సింది. అది లేకుండా ఆ పాత చింతకాయ పచ్చడి ఫార్ములాలోనే గాలంతా మూటగట్టుకొచ్చి అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ ఆ వచ్చేటువంటి ఏవైతే శాంక్షన్ అయినాయో వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ వాటికి మోకాలట్టడానికి ఇది మునిగిపోతుందని కాసేపు, టెండర్లో గోల్మాల్ జరిగిందని, ఇవన్నీ కూడా దాటుకుంటూ అమరావతి అనే కళ మీకు జ్ఞాపకం ఉంటే 2019 ముందు ఏ కళ అయితే అక్కడ కనిపించిందో, అర్ధరాత్రి వెళ్ళినా కానీ దేదీప్యమానంగా, ఇప్పుడు నేను ఆ ప్రాంతంలోనే ఉంటున్నాను, రోజు అటు వెళ్తూ వస్తూ ఉంటాను, మళ్ళీ ఆ కళ వెలుగు అనేటువంటిది సంవత్సరం తిరిగేటప్పటికి రావటం అనేటువంటిది చూసే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉందంటే, వాళ్ళకి ఆనందంగా ఉంది రాష్ట్రానికంతా, వీళ్ళకి మాత్రం ఎసిడిటీ పెరిగిపోతుంది రోజు రోజుకి. తర్వాత ఇంకొకటి మీరు బాగా జాగ్రత్తగా మనం గమనించగలిగితే, దావోస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు చాలామంది ముందుకు రాలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడని గ్యారంటీ ఏంటన్నారు. కానీ తదనంతర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తను ఎట్లా సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్తున్నారో వాళ్ళంతా గమనించారు. కాబట్టే రాజకీయంగా ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదని నిర్ధారించిన తర్వాతనే పెద్ద పెద్ద సంస్థలన్నీ వెతుక్కుంటూ వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే గూగుల్ అయింది. ఇవాళ గూగుల్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే తన క్యాంపస్ అనేటువంటిది అమరావతిలో, ఒక మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత సైబరాబాద్ తలరాత ఎలా మారిపోయి ఇవాళ మనం చూస్తున్నామో, అలాంటి పరిస్థితి అమరావతిలో అతి కొద్ది కాలంలోనే వచ్చేటువంటి దీంట్లో ఉంది. ఇలాగ ప్రతిదీ కూడా అక్కడ డెవలప్మెంట్స్ జరిగే కొద్దీ, ఎప్పుడైతే నారా లోకేష్ గారు అనుకున్న 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్కి వీళ్ళు రీచ్ అవుతున్నారన్న కొద్దీ వీళ్ళ భయం ఏంటంటే ఇక మనకి రాజకీయ భవిష్యత్తు లేదు. లేనప్పుడు ఏంటంటే ఏదో ఒక రకంగా దాని మీద విద్వేషం పురిగొల్పి మిగతా ప్రాంత ప్రజలన్నా అంతకుముందు చేసినటువంటి ప్రయోగం అదే, ఉత్తరాంధ్ర అన్నారు, రాయలసీమ అన్నారు, వాళ్ళందరూ చీకొట్టారు. ఇచ్చాపురం దగ్గర నుంచి కుప్పం దాకా అందరూ చీకొట్టారు. అయినా నిజంగా మీరు చేయాలి అంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు, అంటే ఒక రాజకీయ విశ్లేషకుడుగా నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, 40,000 ఎకరాలు అదనంగా కావాలి అన్నటువంటి టైంలో కొంత వ్యతిరేకత అనేటువంటిది ప్రజల్లో వచ్చింది. ప్రజలు ఇన్ ద సెన్స్ పాత కోర్ క్యాపిటల్లో భూములు ఇచ్చిన వాళ్ళు అసంతృప్తిని వ్యక్తం చేశారు. యువతలు 40,000 ఎకరాల వాళ్ళు కూడా అదే మీరు డెవలప్ చేయలేదు, మాది తీసుకుని మమ్మల్ని గాలిలో పెడతారా అనేటువంటి భావన ఉన్నప్పుడు ప్రతిపక్షం అనేటువంటిది ఆ గ్యాప్లో కదా వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాల్సింది. ఆ వైపుగా ఏమన్నా ప్రయత్నం చేశారా? వీళ్ళు పార్టీని బతికించుకోవాలన్నా, వీళ్ళు బతకాలన్నా వచ్చిన అవకాశాన్ని నిన్న చూడండి, మన వడ్డే శోభనాథేశ్వరరావు ఆ వయసులో అయినా సరే తనకున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అతను నిర్భయంగా చెప్పాడు, ఇది నాకున్న అనుమానాలు అన్నాడు. నారాయణ గారు ఆ అనుమానాలని ఏదో రూపేణ ఆయన కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మీరు ఉద్యమం దాని మీద కదా చేయాల్సింది, ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావాలంటే. అది అలాంటి కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ అన్నీ వదిలేసి ఎవరో ఒక విపరీతమైనటువంటి ద్వేషం ఆయన మాటల్లో, కృష్ణరాజు మాటల్లో తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైనటువంటి ద్వేషం కనిపించిందే కానీ. అవును, ఆయన చెప్పాడు అసలు అమరావతిని ఇక్కడ ప్రకటించగానే మేము వ్యతిరేకించాము, మా జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము వ్యతిరేకించాము, ఉద్యమాలు చేసాము, ప్రజల్లోకి వెళ్ళి
అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సభలు పెట్టాము అని చెప్పేసి ఏదో ఒక ఇంటర్వ్యూలోనే ఛానల్లోనూ మాట్లాడుతున్న వీడియో కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. చెప్పిన తర్వాత ముక్తకంఠంగా అన్ని ప్రాంతాల ప్రజలు మాకొద్దు, అమరావతి ఒకటే రాజకీయ మాకు కావాలి క్యాపిటల్ అని మీకు తీర్పిచ్చిన తర్వాత కూడా మీరు మారకపోతే, ఇప్పుడు అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఏంటి కిషోర్ గారు, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదే అల్టిమేట్ కదా. ప్రజలు నిర్ద్వందంగా తీర్పు చెప్పేశారు. చెప్పిన తర్వాత కూడా ఆ రోజు మా మాట చెల్లుబాటు కాలేదు కాబట్టి, ప్రజలు మా మాట వినలేదు కాబట్టి అని చెప్పి కక్ష తీర్చుకోవడం ఇది. ఇంకా మీరు సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు లెక్కేంటి, ఇదేంటి? కొమ్మినేని గారిని నేను చాలా అభిమానించేవాడిని. ఎన్టీవీలో ఉన్నంత వరకు అతని సబ్జెక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, ఏ మాటగా మాట చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. కానీ టోను మార్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైతే ప్రైజ్ చేయటం మొదలుపెట్టారో, ఫేస్బుక్లో నేను ఒక మెసేజ్ పెట్టాను ఆయనకి, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ఆర్థిక నేరాల మీద 16 నెలలు జైల్లో ఉన్నటువంటి నిందితుడికి ఎలా సపోర్ట్ చేస్తారు అంటే, నాకు ఆయన ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసండి, ఏ పార్టీని సపోర్ట్ చేయనటువంటి ఛానల్ ఏదన్నా ఉంటే చెప్పండి, నేను ఆ ఛానల్లో జాయిన్ అవుతానన్నాడు. ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారి భజన, జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన్ని ఎత్తుకోవటం వలన ఇవాళ అల్టిమేట్గా ఏమైందండి, 50 సంవత్సరాల పాటు నీ కెరియర్లో నువ్వు సాధించుకున్నటువంటి విజ్ఞానం, పేరు, ప్రతిష్టలు, అభిమానులు వాటన్నిటినీ తాకట్టు పెట్టేసి ఇవాళ ఒక దీనిలాగా అయిపోయావు. ఒక్క మాట లక్ష్మీ ప్రజలకి ఇవాళ ఎందుకు కోపం వస్తుందంటే కిషోర్ గారు, నేను మీరు మాట్లాడిన వీడియో కూడా చూశాను, ఎంత అర్థవంతంగా ఉంది దాంట్లో. లక్ష్మీ పార్వతి అనేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేటువంటిది భారతదేశ వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు. ఆవిడేంటి, ఆవిడ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం ఏంటి అనేటువంటిది. అలాంటి ఆవిడ మీరు పక్కన పెట్టుకొని మాట్లాడుతూ ఎవరో ఒక కాలర్, మామూలు కాలర్ ఒక మాట అన్నాడని రెచ్చిపోయి నువ్వు వాడు వీడు అని చెప్పి ఎలా మాట్లాడావు? ఆ ఒక్క లక్ష్మీ పార్వతి గారిని ఆ మాట అన్నందుకు వాళ్ళు ఏం అబ్యూజివ్ లాంగ్వేజ్లో ఏం బూత్లే మాట్లాడలే. అలాంటిది ఒక ప్రాంతాన్ని పట్టుకొని దాని మీద ఒక లేబులింగ్, అంత నీచమైనటువంటి లేబులింగ్ చేస్తుంటే నువ్వు నవ్వుతావా? నవ్విన తర్వాత జాగ్రత్త, మిమ్మల్ని ట్రోల్ చేస్తారని చెప్పి ఆయన్ని కాషన్ చేస్తావా? నిన్నంతా ఈ 2 రోజులుగా రాష్ట్రం అంతా ఇదే టాపిక్ కదా. ఎంత పవిత్రమైనటువంటి భూమి, ఆ రోజున శాతకర్ణి దగ్గర నుంచి మొన్న రాజా వాసిరెడ్డి వాళ్ళ దాకా పాలించినటువంటి అమరావతి, ఘనమైన చరిత్ర ఉన్నటువంటి అమరావతిని పట్టుకొని ఆ ప్రాంత ప్రజల్ని పట్టుకొని నువ్వు మాట్లాడిన విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఆ ప్రాంతానికి సంబంధించిన అదే కదా దౌర్భాగ్యం. దౌర్భాగ్యం అంతకు మించిన దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? ఇవాళ వచ్చి నువ్వు సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆ కృష్ణరాజు కానీ, ఆ కొమ్మినేని శ్రీనివాసరావు కానీ వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ అక్కల్ని, వాళ్ళ కడుపున పుట్టినటువంటి బిడ్డలు కూడా కలిపినట్టే కదా, కలిపి మాట్లాడినట్టే లెక్క. అసలు అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి అంత పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకొని అక్కడే కదా ఇక్కడ వాసులమే, మేము అక్కడ వాళ్ళమే, చంద్రబాబుకి అక్కడ ఇల్లు ఏడా ఉంది, మేము కట్టుకున్నాం అని చెప్పేసి చాలా ఘనంగా ప్రకటించుకుని నివాసం ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఆయన 5 ఏళ్ళు అక్కడే ఉన్నాడు కదా. ఇప్పుడు కూడా వారానికి 2 సార్లు 3 సార్లు శవం దొరికినప్పుడు ఇంకోటి జైల్లో పోయినప్పుడు అక్కడికే వస్తున్నాడు కదా. సరే వారంలో 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉన్నా, మిగతా రోజులు బెంగళూరులో ఉంటున్నారు. సరే అది వేరే విషయం. అయినా కానీ సొంతలు కాకుండా పోదు కదా. కాదు కదా. మరి అలాంటప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని, ఆయన సతీమణిని, వాళ్ళ పిల్లల్ని కూడా అన్నట్టే కదా, అవమానించినట్టేగా, ఈ జాబితాలో కలిపేసినట్టే కదా. ఇప్పుడు తర్వాత నీ విఘ్నత ప్రదర్శించాలని అక్కడ అనుకున్నావు, కానీ నువ్వేం చేసావు? సెల్ఫ్ గోల్ వేసుకొని వీళ్ళందరినీ లాగేవుగా. నిన్నటిదాకా భారత్ గారు ఈ విషయంలో ఎవరు మాట్లాడలేదు కదా. అందుకని ఏంటంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఏంటంటే అడుగు చొప్పున ఆయన పోయి ఆయనే తవ్వుకుంటున్నాడు. మొన్న చూడండి తెనాలి విషయంలో ఏం జరిగింది. ఎవరైనా వాళ్ళ పార్టీ వాళ్ళైనా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఖచ్చితంగా. అస్సలు ప్రైవేట్ ఇక్కడ ఇంకో దిక్కుమాలిన తనం ఏంటంటే, సరే అన్నాడు, ఏ ఇంటెన్షన్తో అన్నాడు, కాసేపు పక్కన పెడదాం. ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడికిపోతున్నప్పుడు, ఏమాత్రం బుర్రలో గుజ్జున్నవాడు ఎవడైనా సరే బేషరతుగా క్షమాపణ చెప్తాడు, కోపం చల్లార్చే ప్రయత్నం చేస్తాడు. చెయ్యకపోగా ఈ కొమ్మినేనేమో వీళ్ళ క్షమాపణ చెప్పడంట,
కానీ ఆయన యజమానురాలికి మాత్రం అయ్యో క్షమాపణ చెప్తాడంట, ఆవిడ లాక్కొచ్చి. ఇతను ఈ కృష్ణరాజు రోజుకో వీడియో రిలీజ్ చేస్తున్నాడు అజ్ఞాతంలో ఉండి. ఇవాళ కూడా నా ఉద్దేశం అది కాదు, ఇది కాదు, అది అసలు అది అవి మరీ దిక్కుమాలిన వీడియోలు. అంటే ఇక్కడ ఒకటి కిషోర్ గారు, మనం కొంచెం లోతుగా గనక విశ్లేషిస్తే వాళ్ళు మాట్లాడేదాని వెనకాల ఇంకోటి ఉంది. ఇప్పుడు రాజకేశ్ రెడ్డి ఏం చెప్పాడు మొన్న సిఐడి విచారణలో, వీళ్ళ మన సిట్టు వాళ్ళ విచారణలో, అయ్యా ఇంతకంటే ఎక్కువ చెప్తే నేను మరుసటి రోజు సూర్యోదయం నేను చూడలేను. సో వీళ్ళు కూడా క్షమాపణ చెప్పాలంటే అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావాలి కదా, అవి రాలా. మీరు చెప్పారంటే జాగ్రత్త అనేటప్పటికి ఒకడేమో తప్పించుకొని తిరుగుతున్నాడు, ఇంకోడేమో జైలుకి వెళ్ళాడు. ఇది ఎంతో గొప్ప గొప్ప జర్నలిస్టులు మనం చూసాం, చాలా సీనియర్ మోస్ట్లు ఉన్నారు, జీవితం మొత్తం దానికే దారబోసిన వాళ్ళు ఉన్నారు, విలువలు కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని ఒక పక్క చూస్తూ గౌరవిస్తూనే ఇలాంటి దౌర్భాగ్యులైనటువంటి, విచిత్రం ఏంటంటే కిషోర్ గారు, నేను ఇంకా ఎక్కువ బాధపడేది, వీళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు ఒకప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారి సావాసం చేయనంత వరకు మీరు గమనించండి. ఇదే కొమ్మినేని గారు ఎంత రేషనల్గా మాట్లాడేవాళ్ళు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో సహా. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఇవాళ జైల్లో ల్యాండ్ అయినటువంటి వాళ్ళు, ఎండ్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు. శ్రీలక్ష్మి గారు కానివ్వండి, సునీల్ కానివ్వండి, సీతారామాంజనేయులు కానివ్వండి, వీళ్ళందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరిన తర్వాత ఇవాళ వాళ్ళ జీవితాలు ఎంత దౌర్భాగ్యమైనవి. కానీ వాళ్ళందరినీ అన్నా అని చెప్పేసేసని గౌతమ్ సవాంగ్తో సహా వాళ్ళందరినీ భుజాలు సవరదీసి నువ్వే అన్నాను, కానీ ఆ మాటకు పడిపోయారు వీళ్ళు, ఇంత గొప్పవాళ్ళు కూడా. చివరికి ఆయనకేమి బెంగళూరు ప్యాలెస్లో హ్యాపీగా ఉన్నాడు. ఎవరైనా అతని పేరు నోరు తెరిచి చెప్తేనే కదా అక్కడ దాకా వెళ్ళేది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇందాక రాజకేశ్ రెడ్డి విషయంలో చెప్పాం. ఆయన ధీమా అదే, నోరు తెరిచి నా పేరు ఎవరు చెప్పడు కాబట్టి చెబితే వాళ్ళ సంగతి చూస్తా ఉన్నట్టుగా ఉన్నారు. ఇలాంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి జర్నలిస్టు, ప్రతి ఐఏఎస్ ఆఫీసర్, ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే వైసీపీకి అనుకూలంగా మాట్లాడే అనుకూల మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా చరిత్ర చెప్పినటువంటి పాఠాలు, ఎప్పుడో 100 ఏళ్ళు 200 ఏళ్ళు కాదు, 5 ఏళ్లలో నేర్పినటువంటి పాఠాలు, ఇవి నేర్చుకొని ముందడుగు వేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. నేర్చుకోలేదనుకోండి ఆ పార్టీ ఎడుదిరిగి నాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా ఆయన జైలుకు వెళ్ళటం ఖాయం. 2 ఏళ్ళు శిక్ష పడ్డా గాలి జనార్దన్ రెడ్డిలాగా ఆయన జీవితం ముగిసిపోవడం, రాజకీయ జీవితం ఖాయం. కానీ సర్వీస్ ఉన్నటువంటి మీ అందరి పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పటికీ సంవత్సరం రోజుల తర్వాత కానీ పాలన అనేటువంటిది ఒక గాడిలో పడి కొంత రెవెన్యూస్ పెరిగి చంద్రబాబు నాయుడు గారి మార్కు పాలన తెచ్చుకోవడానికి ఆయనకు కూడా 4వ ముఖ్యమంత్రి చేస్తున్న ఆయనకు కూడా సంవత్సరం పట్టింది చూడండి. అంటే వ్యవస్థలో ఎంత రకంగా దాన్ని స్పాయిల్ చేసేసారనేటువంటి. కాబట్టి సో ఈ అరెస్టులో పర్యవసానం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్టు సంఘాల నుంచి, ప్రజా సంఘాల నుంచి పెద్దగా ఎక్కడ మద్దతు వస్తున్నట్టు దాఖలాలు అయితే ఇంకా ఎవరైనా ఎలా మద్దతు ఇస్తారు కిషోర్ గారు? ఇప్పుడు మీరు జర్నలిస్టే, అవును, మీరు ఖచ్చితంగా న్యూట్రల్గా మాట్లాడతారు ఏ విషయం. నేను చూస్తున్నాను కదా మన పరిచయంలో, తప్పును తప్పు అంటారు, ఒప్పును ఒప్పు అంటారు. జర్నలిస్ట్ అయినంత మాత్రాన, సీనియర్ జర్నలిస్ట్ అయినంత మాత్రాన మాట్లాడకూడని మాట మాట్లాడి అతను కనుక మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తే మీరందరూ మద్దతు ఇస్తారు ఆయనకి. చెప్పట్లేదే, దానికి కూడా డొంక తిరుగుడుగా ఎవరి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, పిల్లి మీద, ఎలక మీద పెట్టి మాట్లాడుతున్న సందర్భంలో మీరందరూ ఎలా సరే ఇది చేస్తారు? ఏ సంఘం అయినా సరే. ఇప్పుడు ఆ కృష్ణరాజు అని ఆయన ఎడిటర్స్ సంఘానికి ఏదో అధ్యక్షుడు అనేటువంటి పోస్ట్, అసలు ఏ పత్రిక, ఏ ఎడిటర్, సో అలాంటి వ్యక్తిని ఇలాంటి మాట మాట్లాడిన తర్వాత ఆ సంఘానికి ఏదో అధ్యక్షుడిని వదిలేస్తారా? పోనీ అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైనా ఆయనకు మద్దతు ఇస్తారా? మద్దతు ఇస్తే ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటారు? ఆ మద్దతు ఇచ్చిన ఆయన మద్దతు ఇచ్చి ఇంటికి వెళ్తాడు కదండి ఈయన. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడమనిషి ఆయన భార్య ఏమంటుంది? అన్నం పెట్టుద్దా వెళ్ళినాక? కాబట్టి ఏంటంటే మానవత్వం ఉన్న ఎవరైనా సరే, ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాడే మొన్న ఏమన్నాడు చూశారు కదా, మా ఆవిడ ప్రశ్నించిందని ఇప్పుడు చెప్తున్నాడు. భువనేశ్వర్ని అలా అన్నందుకు ఏంటిది మీరు రాజకీయాల్లో ఎందుకైనా మా ఆవిడ నన్ను తిట్టిందని చెప్పేసి అతను చెప్పుకున్నాడు. చెప్పుకోకుండా ప్రతి ఇంట్లో ఆడమనిషి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి మా విధానం ఇదే అని చెప్పేసి కొండ బదులు కొట్టేశాడు. 3 రాజధాని అంటే కొంతమంది అది ప్రజల ఒత్తిడో తప్పకో
తమ అధినేత మాట ఎలా ఉన్నా తమ స్టాండ్ మాత్రం మార్చుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారు. అదే కిషోర్ గారు, విఘ్నులైనటువంటి వాళ్ళు చేసే పని అది. చేసిన తప్పు ఆ రోజున 3 రాజధానులని వాళ్ళ అధినేత చెప్పాడు, నమ్మాడు. దారుణాతి దారుణ ఓటమి అయిన తర్వాత కూడా 3 రాజధానికి కట్టుబడి ఉంటామని ఎలా అంటారు? ప్రజల ఆదరణ సాధించాలి అంటే మీరు మార్చుకోవాలి మీ అభిప్రాయాన్ని. జోగి రమేష్ లాంటాడు, ఒకడు ఇద్దరు, ఇప్పుడు అతను ఉన్నాడు, మన కేతిరెడ్డి ఉన్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మేము తప్పులు చేసాం అంటున్నారు కదా. అలా అన్నప్పుడే ప్రజలు కాస్త కూస్తో మళ్ళీ మీ వంక చూస్తారే కానీ ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడితే ఇదేమైంది? రామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి, ఆయన కృష్ణరాజు ఒక విశ్లేషకుడు ముసుగులో మాట్లాడాడు, కానీ ఎవరికి చుట్టుకుంది? అవును, మొత్తం సాక్షి సాక్షిని కూడా పెట్టారు, పార్టీకి మొత్తానికి చుట్టుకుంది. మీరు ఎంత కడుక్కున్నా కానీ అది పోదు. కాబట్టి అలాంటి వాళ్ళు సో కృష్ణరాజు అరెస్ట్ అనేది ఇక ఏ క్షణమైనా జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ బెంగళూరు అంటున్నారు, ఎక్కడ అంటున్నారు. ఎన్నాళ్ళు పోలీసులు గట్టిగా అనుకుంటే ఏముంది కిషోర్ గారు, మీకు తెలీదా? అవును, కలుగులో దాక్కున్నా లాక్కొస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళ ఆల్రెడీ వీళ్ళకి ఇప్పటిదాకా ఒక 30, 40, 50 సంవత్సరాలు బ్రిక్ బై బ్రిక్ కట్టుకున్నటువంటి కెరియర్ మొత్తం కూడా ఒక్క దెబ్బతో స్మాష్ భూస్థాపితం అయిపోయింది. అది దురదృష్టం. నిన్న నాకు కొమ్మినేని గారి మీద కోపం వచ్చింది మాట్లాడినప్పుడు, కానీ ఇవాళ అరెస్ట్ అయిన తర్వాత అతని మీద నాకు జాలేస్తాను. కారణం ఏంటంటే 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కెరియర్ నువ్వు ఒక గౌరవం సంపాదించుకొని 5 ఏళ్లలో దాన్ని ఇలా తాకట్టు పెట్టి జీవిత చర్మాంకంలో 70 సంవత్సరాలు అప్పుడు నీకు ఇది అవసరమా? ఖచ్చితంగా. ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో అరెస్ట్ అంటున్నారు. మరి చంద్రబాబుని అదే దాంట్లో కదా అరెస్ట్. మరి ఆయన ఏమంటున్నాడు? 70 నీకు కనీసం ఎఫ్ఐఆర్ అన్న చూపించారు. ఆయనకు అసలు ఏ కేసు అయ్యా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారయ్యా అనగానే మీరు పదండి, మీకు కావాలంటే వాట్సాప్ చేస్తాం, అరెస్ట్ చేసినాక ఎఫ్ఐఆర్ కడతాం, సాక్ష్యాల తర్వాత ఎత్తుకుతాం, ఏదైనా దౌర్భాగ్యం కదా. ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే లా ఆఫ్ కర్మ అనేది ఒకటి ఉంటుందండి. నా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన రియల్ ఎస్టేట్లోకి నన్ను తీసుకొచ్చి నాకు విద్య నేర్పించిన ఆయన ఒక మాట చెప్తుండేవారు ఎప్పుడు. నాగార్జున గారు, వెనక చిత్రగుప్తుడు మాన్యువల్గా అందరి పాపాలు పుణ్యాలు రాస్తుండేవాడండి. సో ఆయన చేత్తో రాశాడు కాబట్టి చాలా టైం బట్టి ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలో అనుభవించేవాళ్ళు. పాపాలు ఎక్కువైపోయేటప్పటికి ఆయన కూడా ఒక సూపర్ కంప్యూటర్ కొనుక్కున్నాడు. సో ఎప్పుడప్పుడు అక్కడ అప్డేట్ అయిపోతుంది. అందుకని సంవత్సరాలు, నెలలు, రోజుల్లోనే వాళ్ళ ఫలితం వాళ్ళకి వడ్డీతో వస్తుంది. సో అంటే నాకు ఎప్పుడు ఆ మాటే గుర్తొస్తుంది. ఈ జరిగిన పరిణామాలన్నీ, బంగారపు కుర్చీ వేసుకొని బంగారపు కమోడు మీద కూర్చున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళు ఎక్కడున్నాడండి? చేసిన కర్మఫలం ఎక్కడ పోయింది? అఖండమైనటువంటి 151 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి సీట్లతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు తిరగకుండా ఏమైంది? ఇవాళ ఆహా ఓహా అన్న వాళ్ళందరూ ఏమయ్యారు? కాబట్టి ప్రతి వాళ్ళు, విఘ్నత ఉన్న ప్రతి వాళ్ళు దీని నుంచి పాఠంలాగా నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే ఇప్పటికైనా వాళ్ళ తీరు మారుతుందంటారా? సాక్షి తీరు కానీ ఒక వంకరండి. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ అరెస్ట్ ఖండిస్తూ మళ్ళీ అదే రకమైనటువంటి భావజాలం మారేది. అలా ఈయన్ని ఇప్పుడు ఫోటోలను చెప్పులతో కొట్టారు, దిష్టిబొమ్మలు కాల్చారు అంటే సంకర జాతి, పిశాచులు, దెయ్యాలు, రాక్షసులు అంటూ ఆ అమరావతి మహిళల్ని వర్ణించిన తీరు. సో ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలు వీళ్ళ దిష్టి బొమ్మలు దహనం చేయడం, తగలబెట్టడం అనేది అదొక నిరసన పద్ధతి. అంటే అది ఈ రోజు ఎవరో కొత్త కనిపెట్టింది కాదు కదా. అదే సందర్భంలో వాళ్ళు చేస్తే ఏంటంటే అది వాళ్ళ ప్రజాస్వామిక హక్కు. మరి వీళ్ళు మాత్రం సిద్ధం సభల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరి బొమ్మల్ని పంచింగ్ బ్యాగ్స్ గా పెట్టి చేశారు కదా. గుర్తించవచ్చా? నేను అదే అంటున్నానండి. లా ఆఫ్ అది ప్రజాస్వామ్యం. సూపర్ కంప్యూటర్ పనిచేస్తోంది కాబట్టి వెంటనే 5 ఏళ్ళు కూడా కాదు, 3 ఏళ్లలోనే తిరిగి వస్తోంది. ఒకటేంటంటే అప్కమింగ్ రాజకీయ నాయకులు కానివ్వండి, అప్కమింగ్ జర్నలిస్టులు కానివ్వండి, ప్రత్యేకంగా ఈ సంఘటన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏమి చేయకూడదు, ఎలా మాట్లాడకూడదు, నోరు అదుపులో పెట్టుకోవాలి. విమర్శ తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో మీకు చంద్రబాబు వ్యతిరేకం, చంద్రబాబు అంటే పడదు. అసలు ఆ కృష్ణరాజు అనే వ్యక్తి తన జీవితాంతం చంద్రబాబును వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. సరే, ఎవరు పట్టించుకోవాలా? అతని పంధ అతనిది, అతని ధోరణి అతనిది. సరే, వ్యతిరేకించుకున్నాడులే అనుకున్నారు తప్ప. కానీ శృతి మించి ఈరోజు ఈ రకంగా అసలు అక్కడ కూడా కిషోర్ గారు, మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే పడదు. పడనప్పుడు నువ్వు విశ్లేషకుడు ముసుగేసుకోవద్దు అంటున్నాను నేను. ఇవాళ నేను విమర్శిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు గట్టు తగాదాలు ఏం లేవు.
కానీ రాష్ట్రానికి అతను చేసినటువంటి ద్రోహం మూలాన అతను నాకు వ్యతిరేకమయ్యాడు. కానీ నా విశ్లేషణలు ఎక్కడైనా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటానే కానీ జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంతో పిలవను. కారణం ఏంటంటే అతను చేసే తప్పును వెత్తి చూపించాల్సిందే కానీ వ్యక్తిగతంగా అతని మీద మనకు వైరం ఎందుకు? వీళ్ళందరూ ఏంటంటే విశ్లేషకులు స్థాయి దాటి అవతల వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలతోటి పర్సనల్ ఎజెండాలు పెట్టుకొని విశ్లేషకులు ముసుగులో చేస్తున్నటువంటి అరాచకాల మూలాన్ని వాళ్ళ స్థితి వచ్చింది వాళ్ళకి. అవును. సో వాళ్ళు ఇంకా మారకపోగా సమర్థించుకునేటటువంటి పరిస్థితి ప్రయత్నం ఇక ఎవరు వాళ్ళని బాగు చేయలేరు, ఎవరు రక్షించలేరు. సో తెలుగుదేశం పార్టీ కూడా కొంత చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది అనుకోవచ్చు అంటే, ఎందుకంటే నేను సామాజిక మాధ్యమాల్లో చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అసలు మొదటి రోజు వదిలేశారు, రెండో రోజు వదిలేశారు, ఆ తర్వాత నుంచి మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, మన చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేశారు, ఇతను ఎందుకు అరెస్ట్ చేయరని చెప్పేసి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. సరే అతను క్షమాపణ చెప్పినా కానీ చట్టం తన పని తాను చేసుకుంటుంది అన్నట్టుగా అతను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. పద్ధతి ప్రకారం జైలు శిక్ష అనుభవించి బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. ఆయన రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్తారు, తీసుకొని వస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించినటువంటి విషయం ఏంటంటే, గమనించాల్సింది అనుభవం ఉన్నవాడికి అనుభవం లేనటువంటి వాడికి తేడా. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆయన అనుకోగానే వేసేసేవాడు, దాని మూలన ప్రజా వ్యతిరేకత ఆయన మూట కట్టుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంటంటే ఈ వీళ్ళని అరెస్ట్ చేయండి అనేటువంటి డిమాండ్ ప్రజల్లో నుంచి వచ్చేదాకా ఆగుతున్నాడు. 1, 2, 3 వాళ్ళ నుంచి విపరీతమైన ఒత్తిడి వచ్చిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటున్నాడు. వల్లభనేని వంశీ విషయంలో తీసుకోండి, పోసాని కృష్ణమురళి విషయంలో తీసుకోండి, తర్వాత నందిగామ సురేష్ విషయంలో ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత తీసుకున్నప్పుడు సానుభూతి రాదు మీకు. ఖచ్చితంగా అదే చెప్ప ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈరోజు 70 సంవత్సరాల వయసు నాది అంటున్న కొమ్మినేని మరి ఆ రోజు కరోనా టైంలో ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన ఫార్వర్డ్ చేసిన కారణంగా 70 సంవత్సరాల ముసలావిడిని రంగనాయకమ్మ నలంద కిషోర్ కరోనా పెట్టి నాకు ఇక్కడ వద్దు అంటే కూడా అక్కడ ఎక్కడో అరెస్ట్ చేసి తీసుకెళ్లి వైజాగ్ అరెస్ట్ చేసి కర్నూలు తీసుకెళ్లి అతను చావుకు కారణమయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంతండి. 14 రోజులు 15 రోజులు కరోనాతో పోరాడి చనిపోయి ప్రాణాలు వదిలాడు. ఒక మంచి కెరియర్ ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద ఆయన. కాబట్టి ఏంటంటేనండి అదే చెప్తున్నాను, ప్రతి దాని నుంచి కూడా మనం పాఠం నేర్చుకొని చేసింది. ఇప్పుడు ఒకటండి, మీరైనా నేనైనా జీవితంలో తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాం, మనిషి అన్న ప్రతి వాడు చేస్తాడు. కానీ విఘ్నుడు విఘ్నత లేనివాడు అని మనం దేన్ని బట్టి డిసైడ్ చేస్తామంటే, విఘ్నుడైనటువంటి వాడు చేసిన తప్పును తెలుసుకొని భేషజాలు లేకుండా ఆవేశంలోనో పొరపాటునో నేను చేశాను కాబట్టి నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా అంటే ఖచ్చితంగా క్షమాపణ దొరుకుతుంది. అట్లా కాకుండా చేసిన దాన్ని మీరు పదే సమర్థించుకున్నారనుకోండి, ఆ ఇంపాక్ట్ డబుల్ అవుతుంది మీ మీద వ్యతిరేకత. అది వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అది అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు బాగుపడతారు, లేకపోతే చరిత్రహీనులుగా మిగులుతారు.